హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు శుభవార్త రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ 20 విడతను ఈ జూలై నెలలో ఈ తేదీని విడుదల చేస్తున్నట్టుగా అప్డేట్ విడుదల చేశారు. సో ఏ తేదీని విడుదల చేస్తున్నారు? రైతులు ఈ పథకానికి సంబంధించిన 2000 రూపాయలు పొందాలంటే ఈ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. సో అర్హతలు ఏంటి? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6000 రూపాయలను 3 విడతల్లో 4 నెలలకు ఒకసారి విడతకు 2000 రూపాయలు చొప్పున విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు టోటల్గా 19 విడతలు విడుదల చేశారు. ఇప్పుడు 20 విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు. ఈ 20 విడత డబ్బులను జూన్ నెలలోనే విడుదల చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేదు. ఇప్పుడు ఈ జూలై నెలలో ఈ తేదీలోగా విడుదల చేస్తున్నట్టుగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటో ఒకసారి చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 20 విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే ఖాతాల్లో జమ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 18న నిధులు విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 20న పిఎం మోడీ బీహార్లో పర్యటించనున్న నేపథ్యంలో దానికి 2 రోజుల ముందే పిఎం కిసాన్ నిధులు విడుదల చేసే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పథకం కింద ఏటా 3 విడతల్లో 6000 రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే. సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పిఎం మోడీ గారు జూలై 20 తేదీన బీహార్కి వెళ్ళడానికి షెడ్యూల్ ఉందట. సో అందుకని మనకు 2 రోజుల ముందుగానే జూలై 18వ తేదీన విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మ్యాక్సిమం మనకు జూలై 18వ తేదీ వచ్చేలోపు విడుదల చేసేస్తారు. అంటే కరెక్ట్గా మనకు 18వ తేదీనైనా విడుదల చేయొచ్చు, లేదా దానికంటే ముందు కూడా విడుదల చేయొచ్చు. ఎందుకంటే 18వ తేదీన విడుదల చేస్తామని కన్ఫామ్గా ప్రకటన ఏమీ రాలేదు. ఛాన్స్ ఉంది అని మాత్రమే అప్డేట్ విడుదల చేశారనమాట. సో అందుకని 18వ తేదీ వచ్చేలోపు విడుదల చేసేస్తారు. ఈసారి రైతులు ఈ డబ్బులు పొందాలంటే ఈ అర్హతలు కలిగి ఉండాలి. ముందు మీరు ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ చేసి ఉండాలి. అంటే ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉండాలన్నమాట. అలాగే మీ భూమిని ధృవీకరించుకోవాలి. ఈ అర్హతలు ఉంటేనే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. అలాగే రైతులకు కొత్తగా ఫార్మర్ డిజిటల్ ఐడి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక కార్డును తీసుకుని రావడం జరిగింది. ఆ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ ఫార్మర్ డిజిటల్ కార్డ్ అనేది మీకు ఉంటేనే ప్రభుత్వం నుండి ఏ పథకానికి సంబంధించిన డబ్బులైనా రావడం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా ఈ కార్డుకి అప్లై చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా ఈ పిఎం కిసాన్ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. మీరు బయట మీ సేవా కేంద్రాల్లో అయినా చేసుకోవచ్చు, లేదా మీ మొబైల్లోనే గూగుల్లోకి వెళ్ళి pmkisan.gov.inలోకి వెళ్ళండి. అక్కడ మీకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబరు అండ్ క్యాప్చాను ఎంటర్ చేయండి. మీ డీటెయిల్స్ని సబ్మిట్ చేయండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.